హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీగిరి సంకల్ప సిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. లొకేషన్ వచ్చేసి రేణిగుంటలో ఉంది. మండలం వచ్చేసి రాజపేట వస్తుంది. జిల్లా వచ్చేసి యాదాద్రి భువనగిరి వస్తుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూసి రండి. చూడండి, ఈ టెంపుల్ మొత్తం చాలా బాగుంది. ఈ టెంపుల్ కట్టి 1 year అవుతుంది. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, మొత్తం కంప్లీట్ కాలేదు. చూడండి, మన స్టార్టింగ్ ఎంట్రీలోనే లెఫ్ట్ సైడ్లో గురుత్మంతుడు చూడండి ఎంత పెద్ద ఉందో విగ్రహము. రైట్ సైడ్కి వచ్చేసి హనుమంతుని విగ్రహం ఉంటుంది. చూడండి, హనుమంతుని విగ్రహం కూడా చాలా పెద్ద ఉంది. లోపలికి ఎంట్రీ కాగానే చూడండి, గజస్తంభం, అతి పెద్ద గజస్తంభం ఎంత బాగుంది చూసారు కదా. గజస్తంభం దాటి ఇక లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చూడండి టెంపుల్ మొత్తం చాలా బాగుంది. ఈ టెంపుల్ మొత్తం కృష్ణశిలతోటి నిర్మించారు. చాలా అంటే చాలా బాగుంది, చూసారు కదా. జై శ్రీమన్నారాయణ. శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయం మనకు ఏం చేస్తున్న శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయం. మనం ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకున్నామనుకో 40 రోజులలో నెరవేరుతుంది. అందుకోసమే మనం ఇక్కడ శ్రీగిరి శ్రీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామిని సంకల్పించుకున్నాం. జై శ్రీమన్నారాయణ. టెంపుల్ మొత్తం చాలా బాగా కట్టారు. ఇక్కడ శ్రీదేవి భూదేవి అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా, చూసారు కదా. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఈ టెంపుల్ పక్కనే శ్రీ వరాహ నరసింహస్వామి గుడి కూడా ఉంది. చూడండి, గుడి మొత్తం చాలా బాగుంది, చూసారు కదా. ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, నరసింహస్వామి విగ్రహం. ఇక్కడ ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుందట. మీకు దగ్గరలో ఎవరన్నా ఉంటే అన్నదాన కార్యక్రమం స్వీకరించాలండి. చూడండి, టెంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ టెంపుల్ ఉందని చాలా మంది తెలియదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం, చూశారు కదా. ఇలాంటి మరిన్ని వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.